సిఓపిడి చాలామంది పేరే వినుంటారు. సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. పేరులోనే ఉంది కదా, దీర్ఘకాలికమైన ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రాబ్లం అనమాట. సో ఇక్కడ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రాబ్లం అనేటి ఒకసారి స్టార్ట్ అయితే ఇది ఇంకా ఆ పేషెంట్స్తోనే ఉండిపోద్ది అనమాట. సో దీన్ని క్రానిక్ ఇర్రివర్సిబుల్ ప్రోగ్రెసివ్ డిసీజ్ అంటాం. అంటే ఒకసారి లంగ్స్ లోపల వాయు నాళాల లోపల ఏదైతే డ్యామేజ్ స్టార్ట్ అవుద్దో అది పర్మనెంట్గా ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ అది ఇంకా ఎక్కువ అవుతూ వెళ్తూ ఉంటుంది అనమాట. సో దీన్ని మనం రెండు రకాలుగా చూస్తాం. ఒకదాన్ని క్రానిక్ బ్రాంకైటిస్ అంటాం, ఇంకొక దాన్ని ఎంఫసీమా అంటాం. ఈ క్రానిక్ బ్రాంకైటిస్ అనే పదం అందరూ సాధారణంగా వినే ఉంటారనమాట. ఎందుకు దగ్గుతూ ఉన్నావు, చాలా ఎక్కువగా దగ్గుతున్నట్టు నాకు క్రానిక్ బ్రాంకైటిస్ అని సాధారణంగా పేషెంట్స్ మనకు చెప్పేస్తూ ఉంటారు. సో ఈ క్రానిక్ బ్రాంకైటిస్ కానీ ఎంఫసీమా కానీ రెండు సబ్ డివిజన్స్ అనమాట ఈ సిఓపిడిలో. ఎంఫసీమా అనేసరికి ఏంటంటే ఊపిరితిత్తుల లోపల ఏవైతే మనకి ఆల్వియల్ అయి ఉంటాయో అవన్నీ బాగా ఉబ్బిపోతాయి, అంటే ఊపిరితిత్తులు బాగా సాగిపోతాయి అనమాట. అయిన దానివల్ల ప్రాపర్గా ఎయిర్ వెళ్ళి బయటకు రావాల్సింది తగ్గిపోద్ది. ఎయిర్ ట్రాపింగ్ అంటాం. మనం దీర్ఘంగా శ్వాస తీసుకొని మళ్ళీ వదిలినప్పుడు ఆ లోపలికి శ్వాసలో వెళ్ళిన శ్వాస అంతా మళ్ళీ లంగ్స్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కొంత గాలి మిగిలిపోద్ది లోపల. దాన్ని మనం ఎయిర్ ట్రాపింగ్ అంటాం. అది చాలా ఎక్కువగా ఈ ఎంఫసీమా ఉండే వాళ్ళలో చూస్తూ ఉంటాం. క్రానిక్ బ్రాంకైటిస్ అనేసరికి ఏంటంటే వీళ్ళల్లో ఎక్కువ శాతం దగ్గు వస్తూ ఉంటుంది, కఫం పడుతూ ఉంటుంది, రిపీటెడ్గా జరుగుతూనే ఉంటుంది అనమాట. ఎంతసేపటికి చూస్తే దగ్గుతూ ఉంటారు, కఫం పడుతూనే ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 1 yearలో 3-4 times వీళ్ళకి ఎపిసోడ్స్ వస్తూనే ఉంటాయన్నమాట. ఇవి రావడానికి కారణాలు ఏంటిదని మనం చూస్తే ముఖ్యమైనది రెండు. ఒకటి ఏంటంటే స్మోకింగ్, రెండోది పొల్యూషన్. స్మోకింగ్ గురించి అందరికీ తెలిసిందే. స్మోకింగ్ని మనం రెండు రకాలుగా చూస్తాం. యాక్టివ్ స్మోకింగ్ అండ్ ప్యాసివ్ స్మోకింగ్. ఎవరైతే స్మోక్ చేస్తున్నారో అది బీడీలు కావచ్చు, సిగరెట్లు కావచ్చు, చుట్ట కావచ్చు, ఈవెన్ ఇప్పుడు హుక్కాలు ఇవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా యాక్టివ్ స్మోకింగ్కే వస్తాయన్నమాట. ఒకసారి స్మోక్ని లోపలికి తీసుకున్నప్పుడు కొన్ని వందల కెమికల్స్ లోపలికి వెళ్తాయి. సో వీటిల్లో ఏంటంటే చాలా వరకు కార్సినోజన్స్, అంటే లంగ్స్ లోపల ఉన్న ఆ పొరల్ని డ్యామేజ్ చేయడమే కాకుండా దీర్ఘకాలికంగా అలాగని స్మోకింగ్ కంటిన్యూ చేస్తే వీళ్ళల్లో అది క్యాన్సర్ కూడా దారి తీయచ్చు. ఇలా రెగ్యులర్గా స్మోకింగ్ చేస్తూ ఆ కెమికల్స్ని పీలుస్తూ ఉన్నప్పుడు లోపల ఈ శ్వాసనాళం లోపల ఏదైతే మంచి మ్యూకస్ మెంబ్రెయిన్, ప్రొటెక్టివ్ మ్యూకస్ మెంబ్రెయిన్ ఉంటుందో, లోపల సీలియా ఉంటాయి, ఇవన్నీ డ్యామేజ్ అయిపోయి క్రానిక్ బ్రాంకైటిస్కి దారితీస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే ప్యాసివ్ స్మోకింగ్. అయితే పీల్చుకొని వదిలిన గాలి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పీలిస్తే, అంటే సపోజ్ ఇంట్లో ఒక మెయిన్ వ్యక్తి ఇంట్లోనే స్మోకింగ్ చేయడం, లేదంటే వాష్రూమ్లో స్మోకింగ్ చేసినప్పుడు ఆ పొగకి ఎవరైతే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మీ లేడీస్ కానీ ఎక్స్పోజ్ అవుతారో వాళ్ళు ఆ కెమికల్స్ని పీల్చిన దానివల్ల వాళ్ళు స్మోకింగ్ చేయకపోయినా వేరే వాళ్ళు చేసి వదిలిన ఆ పొగని పీల్చిన దానివల్ల వాటిల్లో కూడా కెమికల్స్ ఉంటాయి కదా, వీళ్ళలో డ్యామేజ్ రావడం అనమాట. యాక్టివ్ స్మోకింగ్ ఎంత డ్యామేజ్ చేస్తుందో ప్యాసివ్ స్మోకింగ్ అంతకంటే ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. సపోజ్ ఒక చోట ఇద్దరు స్మోకర్స్ ఉండి స్మోక్ చేసి వదులుతూ ఉన్నారు అనుకోండి, వాళ్ళ చుట్టుపక్కల ఇంకా 2-3 వ్యక్తులు కానీ ఉంటే ఆ 2-3 వ్యక్తులు ఏంటి, ఈ ఇద్దరు వదిలిన ఆ కెమికల్స్ పొగని పీలుస్తారనమాట. సో వీళ్ళలో ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుద్ది. సో ఏదైనా కానీ దీర్ఘకాలికంగా ఈ స్మోక్ వల్ల కెమికల్స్ లోపలికి వెళ్ళి లంగ్స్ని డ్యామేజ్ చేస్తాయి. నెక్స్ట్ మనం పొల్యూషన్కి వస్తే మనకు తెలుసు కదా, విపరీతమైన వెహికల్ పొల్యూషన్ ఉంది. సో ఎక్కువ ఈ వెహికల్ పొల్యూషన్కి గురయ్యేవాళ్ళు, లేదంటే వాళ్ళు పనిచేసే వాతావరణంలో బాగా పొల్యూషన్ ఉన్నప్పుడు, ముఖ్యంగా ఈ కాటన్ ఇండస్ట్రీస్ కావచ్చు, లేదంటే టింబర్ డిపోలు కావచ్చు, అలానే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్, మనకి మేజన్స్ కానీ, కార్పెంటర్స్ కానీ, పెయింటర్స్ కానీ, అలానే ఎలక్ట్రీషియన్స్, వీళ్ళందరూ దీర్ఘకాలికంగా ఆ పొడులకి దుమ్ములకి ఎక్స్పోజ్ అయిన దానివల్ల వీళ్ళలో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం క్రానిక్ బ్రాంకైటిస్ డెవలప్ అవ్వచ్చు అనమాట. అలానే మిగతా కెమికల్ ఫ్యాక్టరీస్లో పనిచేసేవాళ్ళు కానివ్వండి, కోల్ మైన్స్లో పనిచేసేవాళ్ళు కానివ్వండి, లేదంటే 2-wheelersలో వెళ్ళేవాళ్ళు, బస్ కండక్టర్స్, ఆటో డ్రైవర్స్, వీళ్ళ ప్రయాణమే రోడ్ల మీద ఉంటుంది కాబట్టి ఆ రోడ్డు మీద ఉన్న పొల్యూషన్ పీల్చి వీళ్ళకి క్రానిక్ బ్రాంకైటిస్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. చాలా తక్కువ సందర్భాలలో, ముందు చాలా ఎక్కువ ఉండేది కానీ ఇప్పుడు బాగా తక్కువ అయిపోయింది. మనకి వంటకు సంబంధించిన గ్యాస్ అవైలబుల్ అయ్యాక స్టిల్ కొన్ని విలేజెస్లో ఇప్పటికీ ఏదైతే ఫైర్వుడ్ కుకింగ్కి ఆ ఫైర్వుడ్ వాడుతున్నారు, అంటే న్యాచురల్గా ఉండే వాటిని వాడుతున్నారు, వాటికి ఎక్స్పోజ్ అయినప్పుడల్లా ఏంటంటే అది కూడా దీర్ఘకాలికంగా లోపల లంగ్స్ని డ్యామేజ్ చేసేసి క్రానిక్ బ్రాంకైటిస్కి దారితీస్తుంది అనమాట. అది క్రానిక్ బ్రాంకైటిస్ అయినా కావచ్చు, లేదంటే ఎంఫసీమా అయినా కావచ్చు. వీళ్ళలో ముఖ్యంగా మనం చూసే సిమ్టమ్స్ ఏంటంటే జనరల్గా సాధారణంగా వీళ్ళ వయసు 50 సంవత్సరాల పైబడే ఉంటుంది. ఇటువంటి వాటికన్నిటికీ దేనికోదానికి చాలా సంవత్సరాలుగా ఎక్స్పోజ్ అవుతూ ఉండుంటారు.
వాళ్ళల్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు. ఎక్కువ శాతం మంది ఏంటంటే కఫంతో కూడిన దగ్గు ఉంటుందన్నమాట. దగ్గుతూనే ఉంటారు, కఫం పడుతూనే ఉంటుంది, కొంచెం దూరం నడిచినా మెట్లెక్కినా ఆయాస పడిపోతూ ఉంటారు. ప్లస్ రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ మ్యూకస్ మెమరీని దెబ్బతిన్న దానివల్ల, ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయిన దానివల్ల మన వాతావరణంలో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ మనం పీల్చి వదిలినప్పుడు లంగ్స్లో ఆ రెసిస్టెన్స్ పవర్ తగ్గిన దానివల్ల ఏంటంటే ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ గురవుతూ ఉంటారు. అది మనకు అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, లేదా లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు. దగ్గు, కఫం పడడం. కఫం ఏంటంటే తెలుపు రంగులో కాకుండా మిగతా ఆకుపచ్చలో కానీ, లేదంటే మనకి ఎల్లోగా కానీ, లేదా ఒక్కొక్కసారి ఈవెన్ బ్లడ్ టింజ్డ్ స్ఫుటం ఇవన్నీ కనిపిస్తాయి. అలా వచ్చిందంటే ఏంటంటే వీళ్ళలో ఇన్ఫెక్షన్ డెవలప్ అయిందనమాట. సో ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా వల్ల అవ్వచ్చు, ఫంగస్ వల్ల అవ్వచ్చు, లేదంటే వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా అవ్వచ్చు. ముఖ్యంగా ఈ వింటర్ సీజన్లో ఏంటంటే మిగతా సీజన్స్తో కంపేర్ చేస్తే ముఖ్యంగా సిఓపిడితో బాధపడే వాళ్ళల్లో చాలా ఎక్కువగా ఎగ్జాజర్బేషన్స్ వస్తుంటాయి ఇన్ఫెక్షన్స్ వచ్చిన దానివల్ల. సో అప్పటి వరకు ఒక రకమైన సిమ్టమ్స్తో బాధపడుతుండే వాళ్ళు ఇన్ఫెక్షన్స్ వస్తే ఏంటంటే ఇంకా ఎక్కువ సివియారిటీతో బాధపడుతూ ఉంటారు. చిన్న చిన్న పనులు చేయడానికి కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఏదన్నా బరువులు మోసినా, మెట్లు ఎక్కినా, లేదా గట్టిగా అరిచినా, ఏదన్నా వస్తువు కింద పడిపోతే వంగి తీసుకునేదానికి ప్రయత్నం చేసినా అప్పుడు కూడా వీళ్ళు ఆయాసపడిపోతూ ఉంటారనమాట. సో ఈ ప్రాబ్లమ్ని మనం చాలామంది ఏంటంటే ఆస్తమాగా చెప్పి ట్రీట్ చేస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆస్తమా అనేది రివర్సిబుల్ ఫినామినా. మనం ఇంతకుముందు చెప్పినట్టుగా సిఓపిడి అనేది ఏంటంటే క్రానిక్ ఇర్రివర్సిబుల్ ప్రోగ్రెసివ్ లంగ్ డ్యామేజ్ అనమాట. సో ఒకసారి స్టార్ట్ అయిందంటే డ్యామేజ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఇటువంటి సిమ్టమ్స్తో పేషెంట్ బాధపడుతూ ఉన్నాడో మనం వీళ్ళని డయాగ్నోసిస్ చేయడం ఎలాగని చూస్తే అన్నింటిలోకెల్లా సింపుల్ టెస్ట్ వచ్చేసి ఛాతీది ఎక్స్రే. సో ఛాతీది ఎక్స్రే తీసినప్పుడు మనకు క్లియర్గా ఎన్లార్జ్ అయిపోయిన ఊపిరితిత్తులు, సాగిపోయిన ఊపిరితిత్తులు కనిపిస్తూ ఉంటాయి. అలానే మనకి వాస్కులర్ మార్కింగ్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఏదన్నా స్టిల్ డౌట్ ఉన్నప్పుడు హై రెజల్యూషన్ సిటీ స్కాన్ చేసినప్పుడు మనకు క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. అలానే కన్ఫర్మేషన్ చేయడానికి మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా అలర్జిక్ బ్రాంకైటిస్, ఆస్తమా కూడా ఇలాంటి సిమ్టమ్స్తోనే ఉంటుంది కాబట్టి దాన్ని క్రానిక్ బ్రాంకైటిస్ని, దాన్ని సిఓపిడిని మనం డిమార్కేట్ చేయడం ఎలాగా, దాన్ని మనం డయాగ్నోసిస్ చేయడం ఎలాగ అన్నప్పుడు స్పైరోమెట్రీ లంగ్ ఫంక్షన్ టెస్ట్ అంటాం. అది దాన్ని చేస్తే క్లియర్గా ఇది ఆస్తమాకి సంబంధించిన వ్యాధి లేదంటే సిఓపిడికి సంబంధించిన వ్యాధి మనం క్లియర్గా చెప్పగలం. అలానే కఫాన్ని మనం టెస్ట్కి పంపించినప్పుడు కఫంలో ఇసినోఫిల్స్ ఉన్నాయా, లేదంటే ఏమన్నా మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయా కూడా తెలుస్తుంది అనమాట. సో ఇలా సింపుల్ టెస్ట్ చేసుకొని ఒకసారి సిఓపిడి అని మనం కన్ఫర్మ్ చేశాక ఆల్రెడీ ఇది దీర్ఘకాలికంగా ఉంది కాబట్టి వీళ్ళల్లో వేరే అదర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయి, హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, ఊబకాయంతో బాధపడుతున్నారా, గురకబెడుతున్నారా, కిడ్నీకి సంబంధించి లేదా లివర్కి సంబంధించిన ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో కూడా మనం చూసుకోవాలి. ఈ రెండు లంగ్స్ మధ్య లోపల హార్ట్ ఉంటుంది కాబట్టి ఈ లంగ్స్ మీద పడే ప్రెషర్ అంతా హార్ట్కి ట్రాన్స్మిట్ అయ్యి చాలా మందిలో ఏంటంటే సిఓపిడిలో హార్ట్ ఎన్లార్జ్మెంట్కి గురవుద్ది. దాన్ని మనం కార్పల్మనల్ అంటాం అనమాట. ఎప్పుడైతే హార్ట్ ఎన్లార్జ్మెంట్కి గురవుద్దో ముఖ్యంగా రైట్ హార్ట్, సో పంపింగ్ యాక్షన్ తగ్గిపోద్ది. తగ్గిపోయిన దానివల్ల కంజెస్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్ వస్తుంది అనమాట. సో దీంట్లో ఏంటంటే పేషెంట్కి శరీరంలో నీరు చేరడం బిగిన్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ ఈ క్రానిక్ బ్రాంకైటిస్, ఎంఫసిమా రిలేటెడ్ కాంప్లికేషన్స్ అనమాట. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఆ లంగ్స్ మీద ఎఫెక్ట్ ఎక్కువయ్యి హార్ట్ మీదకి ఆ ప్రెషర్ పడినప్పుడు ఇటువంటి మార్పులు మనం చూస్తూ ఉంటాం. సో అందుకని మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా చేసుకోవాల్సిన టెస్టులలో ఇటువంటివి కానీ ఉంటే వాళ్ళు కోమార్బిడ్ కండిషన్స్ కానీ ఉంటే, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ తప్పనిసరిగా ఒక ఛాతీది ఈ మనం ఎక్స్రే, సిటీ స్కాన్ చేసినట్టు కానీ గుండెకు సంబంధించి ఈసీజీ 2D చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ హార్ట్ ఇన్వాల్వ్మెంట్ అయిందా లేదో చూసుకోవాలి. ఒకవేళ హార్ట్ ఇన్వాల్వ్మెంట్ అయితే దానికి సంబంధించిన మన మెడిసిన్స్ ఇస్తేనే ఈ బ్రీతింగ్ డిఫికల్టీని, వీళ్ళకున్న దగ్గుని కానీ, వీళ్ళకున్న సిమ్టమ్స్ కానీ మనం చాలా వరకు అదుపులో పెట్టగలం అనమాట. ఓన్లీ లంగ్స్ వరకే ట్రీట్మెంట్ కానీ ఇచ్చి మనం హార్ట్కి సంబంధించిన కాంప్లికేషన్స్ కానీ మనం ఇగ్నోర్ కానీ చేస్తే మనం అనుకున్నంత ఇంప్రూవ్మెంట్ ఇవ్వలేము పేషెంట్స్కి. సో ఎప్పుడైతే ఇవి మనకి అర్థమైనాయో నెక్స్ట్ మనం చూసుకోవాల్సిన, జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టుగా చాలా ఫ్రీక్వెంట్గా వీళ్ళకి ఎగ్జాజర్బేషన్స్ వస్తుంటాయి. వాతావరణంలో వచ్చిన మార్పులు కావచ్చు, పొల్యూషన్కి ఎక్స్పోజర్ కావచ్చు, లేదంటే ఇమ్యూనిటీ తక్కువైన దానివల్ల ఫ్రీక్వెంట్గా వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్, సీజనల్ ఇన్ఫెక్షన్స్తో ఎప్పుడైతే ఇటువంటి ఇన్ఫెక్షన్స్ వీళ్ళలో స్టార్ట్ అవుతాయో, దగ్గు, కఫం, జ్వరము, గొంతు నొప్పి, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవడం, వెంటనే సంబంధించిన డాక్టర్ని కలిసి టెస్ట్ చేసుకొని ఇది మామూలు సింపుల్ ఇన్ఫెక్షన్ ఉందా లేదంటే ఏమన్నా న్యూమోనియాగా దారితీసిందని చూసుకోవాలి. నార్మల్ వాళ్ళతో కంపేర్ చేస్తే సిఓపిడి వాళ్ళల్లో న్యూమోనియాస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ అన్నమాట. ఆల్రెడీ లంగ్ ఫంక్షన్ తగ్గిపోయినప్పుడు, ఆల్రెడీ ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్నప్పుడు న్యూమోనియా కానీ వస్తే చాలా ర్యాపిడ్గా డిటేరేషన్ అయిపోద్ది. లంగ్ ఫంక్షన్లో చాలా ఫాస్ట్గా వీళ్ళు డిటేర్ అయిపోతారు. సో చూస్తుండగానే ఆక్సిజన్ లెవెల్స్ డ్రాప్ అయిపోతూ ఉంటాయి,
కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎక్కువైపోతే ఐసీయూ అడ్మిషన్స్కి వెళ్ళడం, నాన్ ఇన్వేజివ్ వెంటిలేషను చాలామందికి అవసరం అవుతుంది. కొంతమందిలో ఏంటంటే ఈవెన్ వెంటిలేటర్ కూడా పెట్టాల్సిన స్టేజ్ వస్తుంది. సో దీన్ని మనం మ్యాక్సిమం ఎర్లీగా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు ట్రీట్మెంట్ చేయించుకుంటే అంత సివియర్ టైప్ 2 రెస్పిరేటరీ ఫెయిల్యూర్లకు వెళ్లకుండా మనం కాపాడుకోవచ్చు. సో ఇంతకుముందు చెప్పినట్టుగా ఇది దీర్ఘకాలికంగా లైఫ్ లాంగ్ ఉండే ప్రాబ్లము. సో ఏజ్ పెరిగే కొద్దీ, డిసీజ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ లంగ్ వాల్యూమ్స్, లంగ్ కెపాసిటీ తగ్గిపోవడంతో పాటు హార్ట్ మీద ఎఫెక్ట్ పెరిగి కార్పల్మనరీకి వెళ్ళినప్పుడు ఏంటంటే చాలామందిలో హోమ్ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. కొంచెం దూరం నడిచినా వెంటనే ఆయాసపడిపోతుంటారు, ఆక్సిజన్ లెవెల్స్ డ్రాప్ అవుతుంటాయి. సో వీళ్ళు ఇంట్లో హోమ్ ఆక్సిజన్ వాడుకోవాల్సి ఉంటుంది. అలానే ఎవరికైతే వేరే కాంప్లికేషన్స్ ఉన్నాయో, కొంచెం ఒబిసిటీ ఉందో, స్లీప్ యాప్నియా ఉందో, లేదంటే ఆల్రెడీ కార్పల్మనరీ డెవలప్ అయిపోయి కంజెస్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్లో ఉన్నారో వాళ్ళకి బైప్యాప్ అనే నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్ పరికరం ద్వారా మనం ప్రెషరైజ్డ్ ఎయిర్ని లోపలికి ఇచ్చినప్పుడు ఏవైతే లంగ్స్ డ్యామేజ్ అయిపోయి బిగుసుకుపోయినాయి అవి ఓపెన్ అయ్యి ఇంకొంచెం బెటర్గా వీళ్ళకి ఆక్సిజనేషన్ అవసరం ఉండే ఛాన్స్ ఉంటుంది. కానీ మనం ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే వీళ్ళల్లో మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది. చాలా కోమార్బిడ్ కండిషన్స్ ఉన్నాయి. ఇంతకుముందు చెప్పినట్టుగా చాలా మందిలో కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్, లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, హార్ట్ ఫెయిల్యూర్, అలానే డయాబెటీస్ ఉన్నప్పుడు ఇమ్యూనిటీ పవర్ తక్కువైన దానివల్ల చాలా ఈజీగా వీళ్ళకి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో ఇప్పుడు మనకేంటంటే అడల్ట్ ఇమ్యునైజేషన్ అంటున్నాం. చిన్నపిల్లలకు మనం వ్యాక్సినేషన్ ఇచ్చినట్టుగా పెద్దవాళ్ళల్లో ముఖ్యంగా 3 రకాల వ్యాక్సిన్స్ మనం వీళ్ళకి అడ్వైస్ చేస్తున్నాం. మొదటిది ఏంటంటే ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్. ప్రతి సంవత్సరం ఫ్లూ షాట్ తప్పనిసరిగా తీసుకోవాలి. అలానే ఇప్పుడు లైఫ్ లాంగ్ మనకి న్యూమోకాకల్ న్యూమోనియా రాకుండా ఇప్పుడు వ్యాక్సిన్ అందుబాటులో ఉంది, దాన్ని తీసుకోవాలి. అలానే ఇప్పుడు చాలామందిలో ఏంటంటే అండర్లయింగ్ ఈ కోమార్బిడ్ కండిషన్స్ ఉన్న దానివల్ల ఎక్కువ మందిలో ఈ షింగిల్స్ వస్తుంది. సో దాని కొరకు కూడా అవాయిడ్ చేయడానికి షింగిల్స్ వ్యాక్సిన్ కూడా అవైలబుల్ ఉంది. సో ఈ 3 వ్యాక్సిన్స్ని వీళ్ళు తప్పనిసరిగా తీసుకుంటే లైఫ్ థ్రెటనింగ్ ఇన్ఫెక్షన్స్, ముఖ్యంగా బ్యాక్టీరియల్ న్యూమోనియాస్, వైరల్ న్యూమోనియాస్ రాకుండా మనం ఆల్మోస్ట్ 60 to 70% వీళ్ళని కాపాడుకోగలం. ఏదైతే ఇన్ఫెక్షన్స్ వల్ల ర్యాపిడ్గా లంగ్ ఫంక్షన్ డిటేరియేట్ అవుతుందో, ర్యాపిడ్గా వీళ్ళ ఆక్సిజన్ లెవెల్స్ ఫాలో అవుతుంటే దాన్ని మనం అరికట్టి మనం వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచేదానికి వీలవుతుందన్నమాట.